ఫ్రెండ్స్ ఇదే ఒప్పో రెనో 12 5G. సో మరి దీన్ని వీళ్ళు ఏ ఫోన్ అంటున్నారు, జెన్ ఏ అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే మనకు చాలా రకాల ఏ ఫీచర్స్ అనేవి ఈసారి దీనిలో వీళ్ళు మొబైల్లో యాడ్ చేశారు. జనరల్గా మనం ఫోటోగ్రఫీ చేసేటప్పుడు కొన్ని అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో పడుతూ ఉంటాయి సరే, వాటిని రిమూవ్ చేయడమైనా కానివ్వండి, ఫోటోని క్లియర్ చేయడమైనా కానివ్వండి, అప్పుడప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం కదా, సో అలా మూసుకున్న కళ్ళను తెరిచే విధంగా చేయడమైనా కానివ్వండి, ఇటువంటి చాలా రకాల ఏ ఫీచర్స్ అనేవి ఈ ఒప్పో రెనో 12 5G ఫోన్లో అయితే ఉన్నాయి. జనరల్గా మనకు ఒప్పో రెనో సిరీస్ అన్న వెంటనే ఫోటోస్ అనేవి చాలా బాగా వస్తూ ఉంటాయి. ఫోటోనే టార్గెట్ చేసి వీళ్ళు మొబైల్ని లాంచ్ చేస్తూ ఉంటారు. మరి ఫటాఫట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసేసి మొబైల్లో ఉండే ఫీచర్స్ ఏంటి, మొబైల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇదే ఒప్పో ఏఐ ఫోన్, ఒప్పో రెనో 12 5G అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి ఉంది. సో మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేస్తారు. దీన్ని సైడ్కి ఉంచేద్దాం. మరి ఒకటి వైపు మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్, సిమ్ ఎజెక్టర్ ఉంది. కింది వైపు 80 వాట్స్ చార్జర్తో పాటు టైప్ సి కేబుల్ ఉంది. మరి వీటిని సైడ్ ఉంచేసి మొబైల్ గురించి మనం మాట్లాడినట్టయితే, మరి దీని చుట్టూ ఉన్న కవర్ని మనం రిమూవ్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మొబైల్ అనేది మనకు ప్రీమియం కనిపిస్తుంది. ఇక్కడ మనకు చుట్టూ కొంచెం టెక్స్చర్ని ప్రొవైడ్ చేశారు చూసారా, దాని కారణంగా కూడా మొబైల్ అనేది బాగుంది. మధ్యకాలంలో ఒప్పో వాళ్ళు చాలా సాలిడ్గా ఉండే మొబైల్స్ని మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఇక్కడ మన గ్లాస్ బిల్డ్ తోటి ఉంది. ముందు వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 7 ఐ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మొబైల్ అనేది చాలా సాలిడ్ ఉంటుంది. మరి మొబైల్ చుట్టూ గురించి మాట్లాడినట్టయితే పైవైపు స్పీకర్ గిల్స్, నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు ఇటు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఉంది. ఇటువైపు ఏం బటన్స్ లేవు. కింది వైపు స్పీకర్ గిల్స్తో పాటు ఇక్కడ సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. టైప్ సి పోర్ట్ ఉంది. కర్వ్డ్ డిస్ప్లే తోటి వచ్చింది. జనరల్గా మనం ఒప్పో రెనో సిరీస్ అన్న వెంటనే ఎక్కువగా దేన్ని వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారంటే కెమెరాని కాన్సన్ట్రేషన్ చేసి మొబైల్స్ మార్కెట్లో తీసుకొస్తూ ఉంటారు. అయితే ఈసారి వీళ్ళు ఏఐ ఫీచర్స్ తోటి మొబైల్ని తీసుకొచ్చారు. దాని కారణంగా ఇంకా ఫొటోస్లలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటాయనేది. మొబైల్ని అయితే మనము బూట్ కానిద్దాం. ఫ్రెండ్స్ మొబైల్ బూట్ అయిపోయింది. మనం ఇక్కడ గెట్ స్టార్టెడ్ బటన్ని ప్రెస్ చేసేద్దాం. మరి దీని ఓఎస్ గురించి మనం మాట్లాడదాం. దానికోసం ఇక్కడ మన అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీని ప్రాసెసర్ అవంతా ఇక్కడే కనిపించేస్తున్నాయి. ఇందులో మనకు ఆండ్రాయిడ్ 14ని ప్రొవైడ్ చేశారు. ఇక మిగతా స్పెసిఫికేషన్స్ ఇక్కడ నుంచి చూద్దాం చూడండి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక మనకు 5000 mAh బ్యాటరీ ఉంది. 50+8+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. అయితే ఫ్రెండ్స్ దీనిలో నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, గ్లాస్ బిల్డ్ ప్లస్ ఇక్కడ మనకు 5000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే దీని వెయిట్ అనేది 177 grams మాత్రమే ఉంది. ప్లస్ ఇక్కడ మనకు ఇది IP65 రేటింగ్ తోటి వస్తుంది. మనం స్లిమ్నెస్ గురించి మాట్లాడినట్టయితే 7.6 mm మాత్రమే ఉంటుంది. స్క్రీన్ సైజ్ 6.7 inches, 120 Hz క్వాడ్ కర్వ్డ్ ఇన్ఫినిటీ వ్యూ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు బెజిల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, కర్వ్డ్ కనిపిస్తున్నాయి. అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1200 nits ఉంటుంది. మనకు 600 nits బ్రైట్నెస్ అనేది టిపికల్గా ఉంటుంది. HDR10 10+కి ఈ స్క్రీన్ అనేది సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. మరి ఇక్కడ మీరు చూడొచ్చు కలర్స్ అనేవి చాలా బాగా కనిపించేస్తున్నాయి. పంచి కలర్స్ కనిపించేస్తున్నాయి, డీప్ బ్లాక్స్ కనిపించేస్తున్నాయి అమోలెడ్ డిస్ప్లే కారణంగా. ఎవరైతే ఓటీటీలు ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు, లౌడ్గా వినిపిస్తుంది, సౌండ్ కూడా బాగుంది. ఇక్కడ మీరు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి చూసినట్టయితే ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుంది. ఏమైనా ఒప్పో రెనో అన్న వెంటనే మాట్లాడే దేనికోసం అంటే కెమెరాస్ కోసం. సో మరి కెమెరాస్ ఇంతకుముందు స్పెసిఫికేషన్స్ నేను చెప్పాను కదా, ఇక్కడ మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేసేసారు. మరి ఒకసారి దీంతో ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేద్దాం. జనరల్గా ఒప్పో రెనో సిరీస్ అనేవి ఫొటోస్ కోసం ఎక్కువగా పాపులర్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, అంటే మనకు ఇన్స్టాగ్రామ్ రెడీ లేకపోతే సోషల్ మీడియా రెడీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుంటూ ఉంటారు. బ్యాక్లో కూడా మనకు 50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు కదా, వాటి గురించి కూడా మాట్లాడదాం. చాలా రకాల మోడ్స్ ఉన్నాయి దీనిలో. అయితే మనం 4K 30 FPSలో బ్యాక్ క్యామ్ యూస్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనం 4K 30 FPSలో రికార్డ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. పోర్ట్రేట్స్ గురించి మాట్లాడినట్టయితే మనము 2xలో పోర్ట్రేట్స్ని క్యాప్చర్ చేయవచ్చు. మోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ డ్యూయల్ వ్యూ, మ్యాక్రో ఇటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. మరి శాంపుల్స్ చూడండి, శాంపుల్స్ చూస్తే మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది.
ఈసారి ఒప్పోలో వీళ్ళు చేసింది ఏంటి అంటే ఇక్కడ ఐఆర్ బ్లాస్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. వైఫై 6 ఉంటుంది, అంతేకాకుండా 5G సపోర్టెడ్ మొబైల్ ఇది, బ్లూటూత్ 5.4తో పాటు ఇక్కడ మనకు మెమరీ కార్డ్ని 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. సూపర్ బుక్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా అయితే ఇది మొబైల్ని ఛార్జ్ చేసేస్తుంది. అంటే మనకు 1 to 100% అనేది ఓన్లీ 46 మినిట్స్లోనే ఇది ఛార్జ్ చేసేస్తుంది. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు డెమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్ని అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేసేసారు. మరి 4 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్. చూద్దాం, మరి గేమ్స్ ఆడదాం. ఒకసారి గేమ్ ఆడిన తర్వాత నేను చెప్తాను. ఫ్రెండ్స్, మరి దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే మనం చాలా ఈజీగా అయితే గేమింగ్ చేసుకోవచ్చు. దీనిలో ల్యాగ్స్ చూడడానికి కనిపించట్లేదు. ప్లస్ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ మొబైల్ అనేది హీట్ కూడా అవ్వట్లేదు. చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ ఎక్కడ కూడా ఉన్నట్టయితే నాకు అనిపించలేదు. ఇక్కడ మీరు అది గమనించవచ్చు. ఇందులో మనకి ColorOS 14 చూడడానికి కనిపిస్తుంది. ColorOS 14లో మనకు చాలా రకాల యూనిక్ ఫీచర్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు ఏ టూల్ బాక్స్ని ప్రొవైడ్ చేశారు అంటే ఈ గూగుల్ జెమినీ ఏదైతే ఉంటుందో ఆ టూల్ బాక్స్లో డైరెక్ట్ ఉంటుంది. వాటిలో నుంచి డైరెక్ట్ మనం ఈ జెమినీని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంత టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్లో నుంచి మనకు కావాల్సిన సమరీ మాత్రమే మనకు కావాలనుకోండి. సో అటువంటిప్పుడు ఇక్కడ మనకు ఏ సమరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ట్యాప్ చేసిన వెంటనే ఇందులో నుంచి మనకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇది జనరేట్ చేసి ఇస్తా అన్నట్టు. ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఆర్టికల్ సంబంధించిన సమరీని ఇట్లా పాయింట్ బై పాయింట్ మనకు చూపిస్తుంది. సో ఇలా మనం దీన్ని కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలానే దీన్ని మనం చదివి వినిపించాలనుకోండి, అటువంటిప్పుడు ఇక్కడ ఏ స్పీక్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం ట్యాప్ చేసిన వెంటనే ఇది ఏం చేస్తా అంటే దీన్ని మొత్తాన్ని మనకు చదివి వినిపిస్తుంది. సో ఇలా మనం సౌండ్ వేసేసుకొని మనం మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా చదివి వినిపించవచ్చు. ప్లస్ ఇక్కడ స్పీడ్ ఉంటుంది, ఏ స్పీడ్లో కావాలంటే ఆ స్పీడ్లో కూడా మనం సెట్ చేసుకొని అది మనకు చదివి వినిపించే విధంగా చేసుకోవచ్చు. ఏ రికార్డింగ్ సమరీ కూడా ఉంటుంది. అంటే మనం మాట్లాడిన ఒక టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేయడానికి కూడా దీనిలో వీళ్ళు ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడ మనకు స్క్రీన్ ట్రాన్స్లేట్ అని చెప్పేసి ఆప్షన్ చూసారా, దీన్ని యూజ్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ స్క్రీన్లో ఉండే టెక్స్ట్ మొత్తాన్ని మనకు నచ్చిన లాంగ్వేజ్ని ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి ఇంగ్లీష్ నుంచి హిందీలోకి ట్రాన్స్లేట్ చేసేసాను. ఏ స్క్రీన్ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తే ఈ పని అనేది మనకు చాలా ఈజీ అయిపోద్ది. అంతేకాకుండా ఇక్కడ మనము ఎడిట్ బటన్ ప్రెస్ చేస్తే ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే దీనిలో వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ డాక్ అనే ఆప్షన్ చూసారా, దీన్ని యూజ్ చేసి మనము ఏదైనా మ్యాటర్ అయినా లేకపోతే మన దగ్గర ఉండే టెక్స్ట్ అయినా క్లౌడ్లీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దానికోసం దీన్ని క్రియేట్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ దీనిలోనే మనకు ఏ ఎరేజర్ లాంటి ఫీచర్ని ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనుషులు నాకు అవసరం లేదనుకోండి, దీన్ని నేను సెలెక్ట్ చేశాను అనుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇది ఏం చేస్తుందంటే ఆ ఆబ్జెక్ట్ని మొత్తం చూడండి ఇంత ఈజీగా దీనిలో నుంచి రిమూవ్ చేసింది అనేది. సో అలా మనకు నచ్చని ఆబ్జెక్ట్ని దీనిలో నుంచి మనము తీసేయచ్చు. ఇలా మనకు స్మార్ట్ టచ్ లాంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ షాట్లో నుంచి ఇట్లా ఏమైనా టెక్స్ట్ని తీసుకోవాలి అన్నా చాలా ఈజీగా అయితే టెక్స్ట్ని తీసేసుకోవచ్చు దానిలో నుంచి. నెక్స్ట్ దీనిలో మనకు స్ప్లాష్ టెస్ట్ని ప్రొవైడ్ చేశారు. అంటే కొన్నిసార్లు మన స్క్రీన్ అనేది కొంచెం తడి ఉంటుంది చూసారు, అటువంటిప్పుడు కరెక్ట్ ఇవన్నీ మూవ్ కావు కదా ఐకాన్స్ అనేవి. సో అటువంటిప్పుడు ఇది పనిచేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ దీనిలో మనకు బెడ్ టైమ్ మోడ్ లాంటి ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో వచ్చేసి డ్యామేజ్ ప్రూఫ్ 360 ఆర్మోర్ బాడీని యూజ్ చేసిన కారణంగా మనకి ఇది చాలా గట్టి ఉంటుంది మొబైల్. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఏరోస్పేస్ గ్రేడ్ లెవెల్ ఆఫ్ స్ట్రెంత్ని దీనిలో యూజ్ చేసిన కారణంగా అంత ఈజీగా స్క్రాచెస్ పడడమైనా కానివ్వండి, మొబైల్ డ్యామేజ్ అవ్వడం లాంటివి అయితే జరగదు. అంతేకాకుండా దీనిలో మనకు ఏ స్టూడియో లాంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫోటో ఉంది, నా ఫోటో ఈ సూట్కి అప్లై కావాలనుకోండి, ఇక్కడ నేను జనరేట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నా తలకాయ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇతని ఫేస్ వెళ్ళిపోయి నా ఫేస్ వచ్చేస్తుంది అన్నట్టు. సో ఈ మధ్యకాలంలో మనకు ఏ అనేది ఎంత పవర్ఫుల్ అయింది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇటువంటి పనులు చేసుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి వచ్చేది, కాకపోతే ఇప్పుడు ఇదంతా చాలా సింపుల్గా మారిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ని ఇది నా ఫేస్ యూస్ చేసి జనరేట్ చేసేసింది. మరి చాలా కూల్గా ఉంది, బాగుంది. ఫ్రెండ్స్ చూసేసరిగా మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫీచర్స్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టు ఇది ఓన్లీ 177 grams మాత్రమే ఉంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే వీళ్ళ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. దాంతోపాటే ఎలాగో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్లో మనం ఎస్పెషల్లీ మాట్లాడాల్సింది ఏంటి అంటే దీనికి సంబంధించిన ఏ ఫీచర్స్. ఎవరైతే ఎక్కువగా ఫొటోస్ క్యాప్చర్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ మొబైల్ అనేది చాలా బాగా నచ్చుద్ది. అదే ఎదుటి వాళ్ళతో మనం కాల్ మాట్లాడేటప్పుడు అయినా కానివ్వండి, ఈ బ్లూటూత్కి సంబంధించిన బేకాన్ లింక్ ఏదైతే ఉంటుందో దాని కారణంగా మనకి కనెక్టివిటీ అనేది చాలా దూరం వరకు ఉంటుంది. మనం బ్లూటూత్ పెట్టుకుని కాల్ మాట్లాడేటప్పుడైనా కానివ్వండి, సాంగ్స్ వినేటప్పుడైనా కానివ్వండి. మరి దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 7300 ప్రాసెసర్ యూజ్ చేశారు. మరి మొబైల్ ప్రైజింగ్ ఏమి ఉంటుందో చూడాలి. ప్రాసెసర్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. నేను గేమింగ్ ఆడి చూశాను. మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. నేను గేమ్స్ ఆడి చూశాను, మల్టీటాస్కింగ్ చేసి చూశాను. నాకైతే హీటింగ్ అనిపించలేదు. ల్యాగ్ ఫ్రీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయగలిగింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అనేది ప్రీమియంగా అనిపిస్తుంది. మరి ప్రైజింగ్ ఏం పెడతారు అనేది అయితే ఇక్కడ మెయిన్. దానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ Oppo Reno 12 సిరీస్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.